దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ శిలువ ధ్యానాలలో మనం చూసినట్లయితే రెండవ భాగంగా మరి చూసాము. రెండవది ఏం చెప్తున్నాడంటే యేసు మంచి గొర్రెల కాపరి అని చెప్తున్నాడు. యేసు మంచి గొర్రెల కాపరి. మొదటి భాగంలో యేసు రూపాంతరం చెందాడు. రెండవ భాగంలోనికి వస్తే ఈ శిలువ ధ్యానాలలో ఆ యొక్క యేసు మంచి గొర్రెల కాపరి అని అంటున్నాడు. మంచి గొర్రెల కాపరిగా ఉన్నాడు. అందుకని యోహాను సువార్త ఆ యొక్క 10వ అధ్యాయము మొదటి వచనములో చెప్పబడుతూ ఉన్నాయి. మొదటి నుంచి 18 వచనాల దాకా చెప్పబడుతున్నాయి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశించు వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క తన గొర్రెలను ఆయన ఏం చేస్తాడంటే పేరు పెట్టి పిలుస్తాడు. ఆ గొర్రెలు తన స్వరమును గ్రహిస్తాయి అని చెప్తున్నాడు. ఈ యొక్క దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, యేసు గొర్రెలకు మంచి కాపరి. అంటే మంచి కాపరి ఏం చేస్తాడే అంటే గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. దూర పాలకుడు ఆ యొక్క ఏం చేస్తాడయ్యానంటే కొన్ని గొర్రెలను దొంగిలించడానికి దొంగయు దోచుకునేవాడు వస్తాడు. కానీ మంచి కాపరి ఏం చేస్తాడంట గొర్రెలను ప్రేమించి తన ప్రాణాన్ని పెడతాడు అని చెప్తున్నాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు అనమాట, యేసు మంచి కాపరిగా ఉన్నాడు, నిన్ను కాచేవాడిగా ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టేవాడిగా ఉన్నాడు అని చెప్పేసి దేవుని మాటలు చెప్తున్నాయి. దేవుడి మాటలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.